సో హాయ్ గైస్, దిస్ ఇస్ రిషి లాగింగ్ ఇన్ టు రెస్పెక్ట్ ఛానల్. సో ఏంటి ఎడప అని చూస్తున్నారా? సో ఈ టవల్, ఈ టాప్ అండ్ ఈ షార్ట్ అన్నమాట. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సో ఏం లేదు, ఐ వాజ్ అబౌట్ టు షవర్. సో దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను హెయిర్ పైన. సో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటా. సో చాలా మంది జిమ్ కి వాళ్ళు ఏమేమి సఫర్ అవుతారంటే, సో హెయిర్ ఫాల్, హెయిర్ లాస్, వైట్ హెయిర్ ప్రాబ్లమ్. టీనేజర్స్ ఇప్పుడు వైట్ హెయిర్స్ ఏంటి, సో ఇంకా పొద్దు కింద 20 ఏళ్ళు రాకుండానే బట్టా వచ్చేస్తుంది చూడటానికి చాలా బాగోదు. సో దీని మీద ఒక క్లియర్ ఫస్ట్ హెయిర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే నేను షవర్ చేస్తాను, నా హెయిర్ ని ఎలా తీసుకుంటున్నానో మీకు దానికి వచ్చేసాను. సో అంతకన్నా ముందు లెట్స్ గో టు షవర్, దెన్ యూ కెన్ స్పీక్. సో అక్కడ ఏమేమి ఫాలో అవుతున్నాను మీకు చూపిస్తాను. స్టెప్ 1, మీ హెయిర్ అనేది నీట్గా కోల్డ్ వాటర్తో నీట్గా వాష్ చేయాలి, అంటే మీ హెయిర్ని వెట్ చేయాలి. 2, బీ బ్లెండ్ షాంపూ అనమాట. మీకు హెయిర్కి సరిపోయేంత షాంపూని తీసుకుని నీట్గా తలకనేది రాసేయండి. దీని తర్వాత మీ హెయిర్ అనేది నీట్గా వాష్ చేసేయండి. సో క్లీన్గా వాష్ చేసుకోండి మీ హెయిర్ని. సో ప్రాపర్గా క్లీన్గా నీట్గా అదొక షైనీ లుక్ వస్తుంది అనమాట. అప్పుడు దాకా వాష్ చేయండి. సో ఇది బీ బ్లెండ్ ఇంటెన్స్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ షాంపూని అయితే ఎంత సైజులోకి తీసుకుంటారో దీన్ని కూడా అదే సైజులోకి తీసుకుని మీ తలకి రాసేయండి. సో ఇది రాసిన ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. అంతకుముందు ఒక 2 to 3 మినిట్స్ దాకా అబ్బినంతసేపు మసాజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో దీన్ని కూడా నీట్గా వాష్ చేసేయాలి. సో ప్యూర్, మొత్తం ఏ కెమికల్ మీ హెడ్లో ఉండకూడదు. మొత్తం అంతా షాంపూ గింపు అన్నీ ఊడిపోయి వచ్చారన్నమాట. అలా వాష్ చేయండి మీ హెయిర్ని. సో గైస్, షవర్ అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ రైట్ ఆఫ్టర్ ద షవర్. సో హెయిర్ని జస్ట్ టవల్తో అలా డ్రై చేసుకోండి. ఎక్కువ టవల్తో రబ్ చేసినా కూడా మీకు హెయిర్ లాస్ అవుతుంది. జస్ట్ అలా ట్యాప్ చేయండి. సో న్యాచురల్గా డ్రై అవుతా కొంచెం సేపు వదిలేయండి. సో తర్వాత వాల్యూమ్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తుంది. బిఫోర్ దట్, సో మనం హెయిర్ డ్రైయర్ పెట్టి ముందు వాల్యూమ్ యాడ్ చేయాలంటే ఆల్మోస్ట్ హెయిర్ డ్రైయర్ పెట్టాలి కూడా. సో ఆ హీట్ మన రూట్స్కి వెళ్ళేదంటే సో ఇట్ విల్ కాజ్ అగైన్ డ్యామేజ్. సో అంతకన్నా ముందు మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో హాట్ షాట్ అనమాట, బీ బ్లెండ్ నుంచి ఇది కూడా. సో ఇది ఏంటంటే మన రూట్స్ కి ఆ హీట్ ని రూట్స్ ఆర్ స్క్రాప్ దాకా వెళ్ళకుండా కాపాడుతుంది అనమాట. సో జస్ట్ అలా ఒక 4 ట్యాప్స్ అలా స్ప్రే చేసేసేయండి. సో తర్వాత నీట్గా మీ హెయిర్స్, నేను ఎక్కువ కోంపు గట్ట ఏం ప్రిఫర్ చేయను. సో నేను జస్ట్ బేర్ హ్యాండ్స్తోనే ఇలా సో అలా కొంచెం అప్లై చేసేసండి నీట్గా. సో 1 మినిట్ మీరు హెడ్ని అలా మసాజ్ చేసుకోండి. సో అది నీట్గా రూట్స్ దాకా చేరేదాకా హాట్ షాట్ స్ప్రే. సో దాని తర్వాత మనం హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటాం, రెడీ అన్నట్టుగా ఉంటాం మన హెయిర్. రెడీ టు యాడ్ ద వాల్యూమ్. హెయిర్ డ్రైయర్ తీసుకోండి. మీరు ఒకవేళ కోమ్ ప్రిఫర్ చేసుకుంటే కోమ్ కూడా వాడచ్చు, లేకపోతే నేను డైరెక్ట్ హ్యాండ్స్తోనే చేసుకుంటాను. నేను కోమ్ అంతగా ఎక్కువ వాడను. సో లెట్స్ యాడ్ ద వాల్యూమ్. వైరల్ మీకు చెప్పింది మర్చిపోయాను. సో హెయిర్ డ్రైయర్ బాగా దగ్గరగా పెట్టుకోవద్దు, కొంచెం దూరంగా మీడియం హాట్లో పెట్టుకోండి. సో గైస్, ఇదన్నమాట మన ఫైనల్ లుక్. సో హెయిర్ చూడొచ్చు ఎంత బౌన్సీగా ఉందో. మనకి ఈ ప్రొడక్ట్స్ వల్ల ఏంటంటే ఫిజీ లుక్ ఏమి ఉండదు. సో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కొన్ని షాంపూస్ ఉంటాయి, ఇలా వేసుకున్న వెంటనే అది మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోయినట్టు. సో మీరు చూడొచ్చు ఎంత హైడ్రేటెడ్గా ఉందో మన హెయిర్ కూడా. సో మీకు ఇలాగే మనం మీ ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్స్లో మీరు సెట్ చేసుకుని హెయిర్కి బయటగా అయితే వెళ్తలేదు, సండే కాబట్టి కొద్దిగా ఏం లేదు. సో ఇంటికడే కదా, సో మనమేం హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఏం వాడడం. నీట్గా సో సింపుల్ హెయిర్ స్టైల్ నాది. మామూలుగా ఇలా పక్కకు వేసుకుంటే ఇంటికడ ఉన్నప్పుడు జస్ట్ ఎక్కువ ప్రోడక్ట్. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేయాలంటే మళ్ళీ దాన్ని సెట్టింగ్ స్ప్రే చేయాలన్నమాట. సో మన కొంచెం లాంగ్ ఉంది కాబట్టి మన హెయిర్ సో అంత నీట్గా కూర్చోదు. జస్ట్ అలా నీట్గా అలా పెట్టేసుకుని మీరు ఒకవేళ స్టైలింగ్ చేయాలంటే సేమ్ బీ బ్లెండ్ది సెట్టింగ్ స్ప్రే అని ఉంటుంది. సో ఫైనల్ టచ్. సో అలా నీట్గా స్ప్రే చేసుకుంటే కొంచెం హార్డ్ లుక్ అయితే ఉంటుంది. అది కొంచెం హార్డ్గా ఉంటుంది కానీ పర్లేదు, అది బాగానే ఉంటుంది. కానీ ఎక్కువ యూజ్ చేయదు దాన్ని. అయితే ఎవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎక్కువ యూజ్ చేయద్దు. సో ఏదైనా ఒకేషన్స్ ఎవరికైనా బయటకు వెళ్తున్నప్పుడు సో మీ హెయిర్ని అలా ఫిక్స్డ్గా ఉంటున్నప్పుడు దాన్ని కొట్టండి. మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం. సో జిమ్ చేస్తే హెయిర్ లాస్ అవుద్దా అని చాలా మంది
సో అలా ఏం కాదండి, జిమ్కి వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం గా మీ హెయిర్ అనేది మీరు ఎక్కువ చేస్తారు కూడా స్వెట్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే డైలీ హెడ్ బాత్ చేస్తారు, ఇది కామన్, ఓకే అందరికీ తెలుసు హెడ్ బాత్ చేస్తారు, కొంతమంది చేయరు. సో ఫస్ట్ హెడ్ బాత్ చేసేవాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ మీరు అక్కడ మిస్టేక్ ఏంటంటే మీరు ఎక్కువ షాంపూ వితౌట్ ఆయిల్, అంటే మీరు ఆయిల్ అప్లై చేయకుండానే షాంపూ డైరెక్ట్ గా హెయిర్ కి పెట్టేసి రుద్దేస్తారనమాట మీరు. సో మీరు అలా చేస్తే మీకు హెయిర్ లాస్ ఖచ్చితంగా అవుతుంది. సో షాంపూ అనేది డైలీ పెట్టద్దు, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మీకు ఎక్కువ ఆయిల్ అనిపిస్తే కొంచెం 2 times యూజ్ చేయండి, అది కూడా బాగా తక్కువ యూజ్ చేయండి. ఒక ప్యాకెట్ ఉందని చెప్పి ఒక ప్యాకెటే వాడేది. సో ప్యాకెట్స్ వాడద్దు ఎవరు. సో ఇన్వెస్ట్ ఇన్ గుడ్ ప్రోడక్ట్ అండ్ మీకు ఏది సెట్ అవుతుందో ఆ షాంపూనే వాడండి. సో ఎక్కువ వాడద్దు ఆ షాంపూని కూడా. సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, దానికన్నా ఎక్కువ వెళ్ళొద్దు. కంపల్సరీ హెయిర్ మాస్క్ యూజ్ చేయండి, మీరు అప్పుడు మీ హెయిర్ని నీట్గా కాపాడుతుంది. సో ఇప్పుడు కొంతమంది స్వెట్ అయినా కూడా కొంతమంది హెడ్ బాత్ చేయరు, ఏసీ కిందకి వెళ్ళిపోయి నీట్గా తలనేది నీట్గా ఆ స్వెట్తోనే ఆరబెట్టేసుకుంటారు అనమాట. సో అలా చేశారంటే మీకు డాండ్రఫ్ ఖచ్చితంగా వస్తుంది. సో డాండ్రఫ్ వచ్చిందంటే మీకు జుట్టు ఇంకా ఏం చేసుకున్నా ఆటోమేటిక్గా డాండ్రఫ్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా ఫేస్ పైన పింపుల్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే, సో మీరేం షాంపూ గట్రా అప్లై చేయద్దు. సో నీట్గా జస్ట్ ఓన్లీ నార్మల్గా ఓన్లీ విత్ వాటర్, ఐ ప్రిఫర్ ఓన్లీ కోల్డ్ వాటర్. సో వామ్ వాటర్ అనేది పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. గీజర్ వాటర్ అనేది కొంచెం యూజ్ చేస్తాం, తక్కువ చేయండి. సో గీజర్ వాటర్ వల్ల మీకు హెయిర్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో మీరు జస్ట్ ఒక నార్మల్ వాటర్, కోల్డ్ వాటర్తో జస్ట్ అలా హెడ్ అనేది నీట్గా వాష్ చేసేయండి. సో స్కాల్ప్ వరకు నీట్గా మసాజ్ చేసుకోండి. సో ఓన్లీ విత్ వాటర్, మీరు ఏం యూజ్ చేయలేదు. ఒక ఆయిల్ అప్లై చేస్తే మాత్రమే మీరు షాంపూ అనేది అప్లై చేయండి. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో గైస్. సో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్